హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము ఒత్తిడి గురించి చెప్పుకుందామండి. ఈ కాలంలో అంటే ఇప్పుడున్న దీంట్లో అయితే ఒత్తిడి లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఒక్కొక్కసారి ఒత్తిడి మరీ తీవ్రం అయిపోయినప్పుడు విపరీతమైన అంటే నిర్ణయాలు ఆ ఒత్తిడిలోనే తీసేసుకుంటాం అన్నమాట. అయితే అలా ఒత్తిడిలోని మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నమాట. ఒత్తిడిగా ఉన్నప్పుడు మనం అంటే టెన్స్ లో ఉన్నప్పుడు, స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఒక్క 4 సెకండ్స్ అయితే ఆగండి. ఆగి నిర్ణయం అయితే తీసుకోండి. ఏదైనా సరే 4 సెకండ్స్ అయితే మటుకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఒత్తిడిలో ఉన్నప్పుడైనా, తీవ్ర అసహనానికి గురైనప్పుడు దేనికి వెంటనే స్పందించకూడదు. మీకొచ్చిన ఈమెయిల్‌కి క్షణం కూడా ఆలోచించకుండా బదులిస్తే తర్వాత పశ్చాత్తాపం పడాల్సి ఉంటుందండి. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు దీంట్లోనే మనం గాని అంటే ఆ స్ట్రెస్‌లోనే అసహనంగా సరియైన నిర్ణయాలు తీసుకోలేము. సరిగ్గా మాట కూడా మాట్లాడలేమనమాట. అలాంటి టైంలో కానీ బదులిస్తే మటుకు తర్వాత మనం ఖచ్చితంగా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. అన్నిటికీ వెంటనే సరే అనేస్తే మీ ప్రాధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. కాబట్టి కోపంలోనో, ఆవేశంలోనో నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ఒక్క 4 సెకండ్స్ ఆగి ఆలోచించండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. అంటే మనకి బాగా ఒత్తిడి ఉన్నప్పుడు ఇలా కళ్ళైనా మూసుకుంటే ఒక 4 సెకండ్స్ అన్నది వెయిట్ చేయండి. మీరు స్పందించబోయే తీరు సరైనదో లేక ఒత్తిడి ప్రభావమో అంటే ఒత్తిడి ప్రభావంతో అలా చేస్తున్నారో అన్నది విశ్లేషించుకోండి. విశ్లేషించుకొని అప్పుడు ఏ నిర్ణయం అయినా తీయండి. అంటే మేడం గారు ఇవన్నీ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచించగలమా? అందులోనే కదా ఉంటామంటే నిజమే, అందులోనే ఉంటాం. అందుకే ఆ ఒత్తిడిలోని అంతలాగా వెంటనే అంటే స్పాట్‌లోనే వెంటనే నిర్ణయం తీసుకొని తర్వాత మనం బాధపడే కన్నా ఒత్తిడిగా ఉన్న మన కంట్రోల్‌లో ఉండి 4 సెకండ్స్ అయితే ఆగండి. అప్పుడు నిర్ణయం అన్నది తీసుకోండి. తర్వాత ఏంటి అంటే మీ వద్ద లేని వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తే మీలో నిరుత్సాహం అన్నది పెరుగుతుంది. దానికి బదులు మీరు కలిగి ఉన్న వాటిపై దృష్టి పెడితే ఆనందం పెరుగుతుంది. ఆనందం, సంతోషం అధికమవుతాయన్నమాట. మన దగ్గర ఏదైతే ఉందో దానిపై దృష్టి పెడితే మనకి ఆనందం, సంతోషం అన్నవి అధికమవుతాయి. ఆనందంగా జీవించాలి అంటే కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకోవాలి. అంటే ప్రతి ఉదయం మీరు లేవంగానే ఏ మూడింటిని కలిగి ఉండటం వల్ల మీరు కృతజ్ఞతతో ఉంటారో వాటిని రాసి పెట్టుకోండి. అదే విధంగా ఆ రోజు మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో కూడా అది కూడా రాసి పెట్టుకోండి. కృతజ్ఞతా భావం ఉంటే మటుకు మన జీవితం అన్నది ఆనందమయంగానే ఉంటుందండి. ఇది గుర్తుంచుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.